అతిత కోఫీసు మెరిట్ స్కాలర్షిప్ తో విదేశాల ఎంబీబీఎస్ కాంటాక్ట్ వెయిట్ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ సర్వీస్. అక్క మీకు ఈ అడ్రస్ ఎట్లా తెలిసింది అక్క? నేను ఎక్కడ పని చేస్తా? మీతో పెట్టుకోవద్దాంతో కాదు రవి, నేను నిన్ను కలవడంలో ఈ వీడియోలు తీయడంలో నాకు అస్సలు ఎలాంటి ఆనందం లేదు. కానీ మొట్టమొదటి ఇంటర్వ్యూలో నాకు ఇచ్చావు. అవును, నేను ఆ ఇంటర్వ్యూ నీ దగ్గర తీసుకొని తప్పు చేశానా కరెక్ట్ చేశానా అన్న సందేహంలో పడ్డా. ఎందుకంటే అది నీకు ఎంత మేలు జరిగిందో నాకు తెలియదు, కానీ నువ్వు ఒక కంటెంట్ అయ్యావు అందరికీ. ఆ తర్వాత నుంచి చూస్తే నీ పరిస్థితి ఇంకా దారుణం అయిపోయింది, నడవలేని పరిస్థితి వచ్చింది. అప్పటి నుంచి ఇంకా ఇంత దారుణం అయిపోయావు. నా ఇంటర్వ్యూ అసలు నీకు ఎలాంటి మెయిల్ చేయలేదేమో అన్న సందిగ్ధంలో నేనుండి, ఎప్పుడైతే లారెన్స్ గారు నీ గురించి ట్వీట్ చేశారో అప్పుడే నేను లారెన్స్ గారి టీప్తో మాట్లాడాను. భువన్ అని వాళ్ళ మేనేజర్తో మాట్లాడుతున్నాను. ఆయన 1 వీక్లో నా దగ్గర తీసుకురండి, నేను మొత్తం చూసుకుంటానని చెప్పారు. ఆయన ట్విట్టర్లో నీ గురించి ట్వీట్ చేశాను, మన వీడియో షేర్ చేసి. నేను తీసుకెళ్దామని అనుకుంటున్నా. సో ఈ లోపే నిన్ను ఎవరో తీసుకెళ్ళినట్టున్నావు కదా, ఫ్రెండ్సా వాళ్ళు తీసుకెళ్లారా? ఎలా తీసుకెళ్ళారు? ట్రైన్లో తీసుకెళ్ళారా? డైరెక్ట్గా చారిటీ దగ్గరికి వెళ్ళావా? వెళ్ళిన తర్వాత అక్కడికి నుంచి ఫోన్ మాస్టర్ చేశారు. మాస్టర్కి నుంచి ఇంకిద్దరు వచ్చారు, తీసుకొని పోయారు. మాస్టర్ వచ్చేసేటప్పుడు ఏం చెప్పారు నీకు? జాగ్రత్తగా, అసలు నేను తాగేటోళ్ళకి అసలు సపోర్ట్ చేయను, నువ్వు ఏదో నువ్వు నాకు చిన్నప్పటికి నుంచి తెలుసు కాబట్టి అట్లా అని చెప్పేసి నీకు సపోర్ట్ చేస్తున్నా అట్లే అని చెప్పేసి చెప్పారు. ఇక అది బయట చెప్పలేను. అట్లా డబ్బులు ఇచ్చాడా నీకు సార్? లేదు. నిజం చెప్పు. నేను లారెన్స్ గారి టీంతో డైరెక్ట్ టచ్లో ఉన్నాను. నిజం చెప్పు. ఇచ్చారు. ఏం చేశారు? డబ్బులు ఉన్నాయి. ఎంత ఇచ్చారు? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? నువ్వేం దాంతో తాగడం లాంటివి చేయట్లేదు? లేదు, నేను ఈ పాటికి ఇట్లా ఉంటాను కదా, ఈ పాటికి అక్కడ ఉంటాను. కానీ సాయి వన్స్ దగ్గర రోజు 2 క్వార్టర్లు కొనుక్కొని వస్తున్నావు అని చెప్పారు. మరి ఎవరి కోసం కొనుక్కొస్తున్నావు? ఇక్కడ సాయి వైన్స్లో క్వార్టర్లు కొంటున్నావా లేదా? అసలు నేను చెన్నై పోయి వచ్చిన కాడికి నుంచి ఎప్పుడు వచ్చావు నువ్వు? ఎవరు? ఎప్పుడు వచ్చావు? నేను వచ్చి 5 రోజులు అవుతుంది. 5 రోజుల నుంచి సాయి వైన్స్ దగ్గరికి వెళ్ళలేదా నువ్వు? ఒక్కసారి సీసీ కెమెరా రిపీట్ చేయమను. అంతకు మించి వెనకాల మించి రిపీట్ చేస్తే ఉంటాయి, కానీ ఇప్పుడు లేవు. వెళ్ళలేదు, క్వార్టర్లు కొనలేదు నువ్వు అసలు? క్వార్టర్ కాదు, వాటర్ బాటిల్ కూడా కొన్నికి లేదు ఇప్పుడు పోనీకి. లేదు. ఇప్పుడు నడవగలవా నువ్వు? అంటే జస్ట్ సపోర్ట్ ఇస్తే నడవగలవు. ఫుడ్ ఏం తిన్నావు? పొద్దున ఏం తిన్నావు? పొద్దున నేను బోండాలు అది తిన్నా. మధ్యాహ్నం పోయిరు ఆల్రెడీ తేనికి పోయారు. మధ్యాహ్నం ఏం తినలే? మధ్యాహ్నం తిన్నావా? కర్డ్ రైస్ తిన్నా. కర్డ్ రైస్ తెస్తున్నారు ఎవరైనా? తెస్తారు, ఆల్రెడీ పోయారు తేనికి. డబ్బులు ఎక్కడ పెట్టావు? అది మా ఫ్రెండ్ కాడ. జాగ్రత్తగానే ఉన్నాయి కదా, ఏ దుర్వినియోగం చేయట్లేదు కదా? నిజమా? నమ్మొచ్చా? ప్రామిస్ చేసి మరీ వచ్చాను. అక్కడ కూడా సేమ్ ప్రామిస్. మళ్ళీ ఎప్పుడు రమ్మన్నారు సార్? అంటే ఈ టాబ్లెట్స్ అయిపోయినాక ఒకసారి నాకు. ఎన్ని రోజులకి ఇచ్చారు కోర్సు? 10 డేస్కా? 10 డేస్ తర్వాత వచ్చి 5 డేస్ అయిపోయింది, మళ్ళీ 5 డేస్కి వెళ్ళాలి. ఎట్లా వెళ్తావు? అది సార్ వాళ్ళు నంబర్ ఇచ్చారు, ఫోన్ చేస్తే ఆయన మొత్తం తమిళే సార్. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తావు? సేమ్ అట్లే పోతా. ఎట్లా నువ్వు ఒకడే వెళ్తావా? లేదు, ఫ్రెండ్స్ తోటే పోతా. ఫ్రెండ్స్ తోటి పోతావా? ఓకేనా? షూరా? నువ్వు తాగట్లేదు కదా ఖచ్చితంగా కదా? కన్ఫర్మ్ కదా? ఈ పార్టీకి నా ఫేస్ ఇంత గ్లో ఉండదు. ఈ పార్టీకి మీరు వచ్చే లోపల ఎప్పుడో ఫ్లాట్ అయిపోతా. సరే, ఏ సహాయం కావాలన్నా నా నుంచి అడుగు, తాగుడు తప్ప. ప్రతి ఒక్కరు ఇదే చెప్తారు, కానీ అసలు దేనికి ఏంది అనేది కూడా చెప్పాను, కానీ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. మరి నీకున్న ఏకైక ప్రాబ్లం అదే కదా? కానీ ఇప్పుడు లేదు కదా. లేకపోతే మంచిదే, మా అందరికి కూడా కావాల్సింది అదే. నువ్వు సరిగ్గా తినకే ఇది వచ్చిందా? తాగుడు వల్ల అయితే కాదు కదా. నువ్వు సార్ దగ్గరికి వెళ్ళాలంటే, చెన్నైకి వెళ్ళాలి అంటే, ఒకవేళ నీకు ఎలాంటి ఫ్రెండ్స్ వస్తే సరే, లేదు ఇంకేమైనా ప్రాబ్లం ఉంది నేను వెళ్ళలేకపోతున్నానంటే కూడా నాకు చెప్పు, నేను దగ్గర ఉండి తీసుకెళ్తా. నేను ఇక్కడికి వచ్చింది ఏంటి అంటే జస్ట్ నీకు అష్యూరెన్స్ ఇవ్వడానికి, నువ్వు బాగుపడితే చూడడానికి అంతే. నేను ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాను. ఫస్ట్ సార్ దగ్గరికి వెళ్ళి దేవుడు దయ వల్ల ఆయనే ట్వీట్ చేసి నేను రమ్మన్నారు. నేను యాక్చువల్లీ సార్ వాళ్ళ టీం కాల్ చేస్తే 7 డేస్ తర్వాత రమ్మనండి, సార్ చూస్తారు, షూట్లో ఉన్నారని చెప్పారు. బట్ మీ ఫ్రెండ్స్ కూడా మంచిగా చేశారులే నీకు. నాకు దానికన్నా ముందే మీరు అక్కడికి వెళ్ళిపోవడం వల్ల ఇంకా ఆయన తప్పని పరిస్థితిలో మాట్లాడాల్సి వచ్చి. నువ్వైతే తాగకూడదు, తాగట్లేదు అన్నావు కాబట్టి ఇంకా ఎక్కువ నేను ఫోర్స్ చేయను. ఏమన్నా హెల్ప్ కావాలి అంటే, ఆ ఫోన్ ఎక్కడిది నీకు?
మాస్టర్ నాకు పైసలు ఇచ్చారు కదా, అందులో కొనుక్కున్నా. అంటే కాంటాక్ట్స్ ఉండాలి కదా. సార్ నెంబర్ ఉందా అందులో? అంత పెద్ద ఈ నంబర్లో టీం వాళ్ళ టీమ్స్ ఉందా? సరే అయితే డబ్బులు జాగ్రత్తగా పెట్టుకో, దోస్తులు అడిగినా ఇవ్వద్దు. దోస్తులే అన్నప్పుడు పాడావు కదా. ఇప్పుడు ఆ దోస్తులే తీరుస్తున్నారు. ఏం చేస్తున్నారు దోస్తులు? ఏముంది, అరే మామ మళ్ళీ వచ్చిన మన ఓపెన్ ఏంటంటే నాకు ఇక్కడికాడు కూడా ఓపెన్ అవుతుందిరా బాబు, మీరు దండం పోర్రా అన్న. నేను కూడా అప్పుడు నువ్వు ఒక్క పూట తాగకపోయినా షివరింగ్ వచ్చేస్తుంది, ఒంట్లో ఏదో పురుగులు పాకుతున్నట్టున్నాయని. అది మధ్యలో అయింది, అంటే ఆల్మోస్ట్ సడన్లీ మానేసిన. ఇప్పుడు ఈ టాబ్లెట్స్ ఏంటంటే చాలా పవర్ఫుల్ ఉన్నాయి. నాకు ఒకసారి టాబ్లెట్లు చూపి, ఏమనుకోకుండా ప్లీజ్. కొన్నావా లేదా? అటు సైడ్ ఉంది అక్కడ బాగున్నాడు కదా అట్లా. ఒకసారి ఎటు? అరే అరే నువ్వా? రైట్ ఇట్లా ఈ మెట్లు దిగుతుంటే బాబు కనిపించాడు. ఇక్కడ ఉన్నాడు. కనిపిస్తే నేను అడిగా రవి అంటే నాకు తెలియదు ఎక్కడో అన్నాడు. సరే నాకు తెలిసిన కిందకి రా అని చెప్పి లాక్కొని వచ్చా అబ్బాయిని కూడా. నాకు తెలియదు అక్క అంటున్నాడు. అసలు ట్రైనింగ్ ఇచ్చావా? అసలు నేను ఇక్కడ ఉన్నట్టు అసలు అదే నేను అంటున్నా, అబ్బాయి కూడా చెప్పలేదు నాకు. ఇక్కడ ఉంటే నేను లోపలికి లాక్కొచ్చా, రా నువ్వు రా లోపలికి రా. అరే దాని కింద ఉంటుంది. రండే. ఇది రోజుకి ఒకటి వేసుకోవాలా? ఇది కేవలం నైట్ పూట. ఇదేంటిది? అడిక్షన్ పోవడానికా? అంటే పెట్టి ప్రెగాబ్లిన్. ఈ ప్రెగాబ్లిన్ ఇంకేమి ఇచ్చాడు నీకు? ఈ రండే. ప్రెగాబ్లిన్ ఎందుకు? ఇది నర్వ్స్కి వాటికి, ఇది వెన్నుపూసకి వీటికి కదా, పెయిన్ తగ్గడానికి. మేమంతా EBBS చదువుకుంటే ఎప్పుడో బాగూడదు. నీకు చెప్పట్లేదు. బెన్ఫోర్టియమైన్ ఇది ఒకటి. ఇది నాకు ఎందుకో తెలియదు. ప్రెగాబ్లిన్ ఎందుకు ఇచ్చారు? సరే ఓకే, ఈ రెండేనా? ఈ రెండు వాడి ఇదేమో పొద్దున ఒకటే వేయాలి, రాత్రి ఏమో ఈ రెండు వేయాలి. ఓకే, 10 daysకి ఇచ్చారు. సరే డబ్బులు సేఫ్గా పెట్టుకో. ఇదేమో పైన చెస్ట్ ఒకటే తీసారు. ఇది ఎక్స్రే. డాక్టర్ ఏం చెప్పారు? క్షేమంగా వెళ్ళి లాభంగా రమ్మన్నాడు. ఏ లాభంగా? ఆరోగ్యంగానా? కాదు, ఇప్పుడు తాగితే నెక్స్ట్ నువ్వేమైపోతావు, ఎంత సివియర్గా ఉంది నీ స్టేజ్ అని ఏమన్నా చెప్పారా? చెప్పారు. ఏం చెప్పారు? ఇది వేసుకున్నప్పుడు తాగితే మాత్రం డైరెక్ట్ వెళ్ళిపోతున్నాను, దర్శనం తీసుకుంటాం అన్నాడు. సో ఆ దర్శనం అనేది నేను తీసుకోను, డైరెక్ట్ ఏమొద్దు, కొన్ని రోజులు బతుకుతా అని చెప్పి మెడిసిన్ వాడుతున్నా. ఇంత నవ్వుతున్నా కానీ లోపల వేసుకుంటున్నాను. బాధ ఉంటుందిలే రవి, నాకు తెలీదా? నువ్వు ఆ రోజు నాకు కొంచెమన్నా అస్సలు నిన్ను బాగుపరచలేను నేను, లేదా ఎవ్వరు బాగుపరచలేరు అన్న ఫీలింగ్ నాకు వచ్చుంటే నేను మళ్ళీ మీ రూమ్కి రావడానికే నాకు భయం వేసింది. యాక్చువల్లీ ఇది మా రూమ్ కాదు. నీకు రూమే లేదు అన్నారు. ఈ రూమ్ రెంట్ తీసుకున్నావా? నువ్వే కడుతున్నావా? నేను కాదు, దోస్తులు నేను. నువ్వెంత కడుతున్నావు నెలకి? షేరింగ్. నీకెంత పడుతుంది అంటున్నా? నాకు 1000 రూపాయలు. 1000 రూపాయలు పడుతుంది. ఓకే సరే, సార్ దగ్గరికి వెళ్ళేంత వరకు అయితే డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఎవరు వచ్చినా, నీ ఫ్రెండ్స్ తాగడానికి వచ్చినా కూడా ఎంకరేజ్ చేయొద్దు. ఇప్పుడు ఆ పాట వేసుకోమంటే మాత్రం వేసుకోలేను. దోస్తులే అమ్మో దండం. సరే, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.